భూదాన్ భూముల కుంభకోణంలో హైకోర్టు కనుక ఆదేశిస్తే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపడానికి సిద్ధంగా ఉందని చెప్పి ప్రభుత్వం అంటుంది. అంటే హైకోర్టు ఆదేశిస్తేనే విచారణ జరిపిస్తుందా? ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దలు ప్రభుత్వ భూములను భూదాన్ భూములను కబ్జాలు పెట్టి తమ వశం చేసుకున్నారని చెప్పి చాలా బలమైనటువంటి గొంతుతో బిగ్గరగా మాట్లాడారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కదా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వాటిపైన మీరు చర్యలు తీసుకుంటే ఎవరైనా అడ్డపడుతున్నారా మిమ్మల్ని? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, గైరాన్ భూములు, పోరంబోకు భూములు, అసైన్మెంట్ భూములు ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వీటిపైన మీ ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోదు? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు మీరు కట్టుబడి ఉన్నారా లేదా? వాటిపైన మీరు కట్టుబడి ఉంటే, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు ఆదేశించాల్సినటువంటి అక్కర్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నింటిపైన విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్దలు, ఈ రాష్ట్రంలో పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు వందలాది వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టారు. వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ప్రభుత్వం విచారణ కమిషన్ వేసి ఈ భూముల యొక్క వివరాలన్నింటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.